సంక్రాంతి నుంచి రైతు భరోసా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ సర్కార్ దానిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ రైతు భరోసా లిమిట్ పై ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. రైతు భరోసా నిధులు పక్కదారి పట్టకుండా కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. రైతు భరోసాకు సీలింగ్ పెట్టాలని సూచించింది. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేసినప్పుడు మెజారిటీ రైతులు 7.5 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలన్నారని, మరికొందరు 10 ఎకరాలు, ఇంకొంతమంది 5 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని సూచించారని సబ్ కమిటీ తెలిపింది. రాష్ట్రంలోని భూ ఖాతాల్లో 5 ఎకరాల వరకు ఉన్న చిన్న, సన్నకారు రైతులు 90% ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని, ఈ మేరకు 7 నుంచి 10 ఎకరాల వరకు రైతు భరోసా సాయం అందించాలని రైతులు అభిప్రాయపడ్డారని తెలిపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు గ్రూప్ 1 ఆఫీసర్లకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎన్నికల హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరా 7,500 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉందని పేర్కొంది. కొండలు, గుట్టలు, చెట్టుపుట్టలు, హైవేలు, రోడ్లు, వెంచర్లకు, భూసేకరణ భూములకు కూడా గతంలో రైతు బంధు జమ చేశారని, దీంతో ఏటా 1,000 కోట్ల వృధా అయ్యాయని కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది.